ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఇద్దరు వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పై నమోదైన కేసు విచారణ పేరుతో ఎఫ్ఐఆర్లో పేర్లు లేకపోయినా ఆయన సోదరుడు చింతాడ కృష్ణ, బొడ్డేపల్లి రమేష్ కుమార్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విచారణకు పిలిచి అర్ధరాత్రి దాటినా వారిని విడుదల చేయకపోవడంపై కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు స్టేషన్లోకి రావడం, ఇద్దరిని వేరువేరు పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ప్రచారం జరగడం మరింత ఉత్కంఠకు దారితీసింది. అయితే వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయంపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ పరిణామాలతో అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్ల వద్దకు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. రమేష్ కుమార్ గారికి తెచ్చారంటున్నారు. పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళారు. ఎటు తీసుకెళ్లారో ఏమో తెలియట్లేదు. ఇప్పటి వరకు కూడా వదలలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో అని మాకు భయంగా ఉంది. అడుగుతుంటే మాకు తెలియదు అని అనేస్తున్నారు. వీళ్ళకి ఏంటి సమాధానం చెప్తారో తెలియట్లేదు. నా భర్తను ఏం చేస్తారనేసి నాకు భయంగా ఉంది. పోలీసులు ఇక్కడ లేరు, ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు అని. కేసులో అయితే అతను లేరండి. ఆ రోజు అతను లేరు. ఈ మధ్యన యాక్టివ్గా ఉంటున్నారనేసి అతన్ని పైన ఎలాగైనా ఒక విధంగా కేసులు ఇరికించాలనేసి ట్రై చేస్తున్నారు. ఈ విధంగా తీసుకెళ్ళి ఎంక్వైరీ అని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు ఏమో తెలియదు. ఏమంటే మాకు తెలియదు, ఏడు చేస్తారు, మీకు ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటి ఉంది, వెళ్తారా లేదా ఇక్కడ నుంచి అనేసి చాలా దురుసుగా ప్రవర్తించారు. ఆడదాన్ని కూడా చూడకుండా తోయడం జరిగిందండి. మా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బొడ్డేపల్లి రమేష్ కుమార్ గారిని ఆయన ఇంతకుముందు చింతాడ కృష్ణ గారిని, చిగురుపల్లి రవి గారిని వచ్చారని వాళ్ళకి రాలేదని లోపలికి వెళ్ళేసరికి పోలీసులు ఆయన్ని కూడా రమేష్ కుమార్ గారు ఉంచారు. వాళ్ళు చింతాడ కృష్ణ, చిగురుపల్లి రవి గారు 2 రోజుల నుంచి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు. రమ్మంటే వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోమంటే వచ్చేస్తున్నారు 9 అప్పుడు. వీళ్ళు రాలేదు. రమేష్ కుమార్ గారు వెళ్ళినా కొద్దిసేపటిగా ఆయన కూడా ఉంచి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్ళిపోయారు మేము ఇప్పుడు అడిగాం. అజంతా కుమార్ గారు మేము వెళ్ళి బయటికి వెళ్ళారు. రేపు మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అది అని చెప్పేసి మాకు చూపించకుండా పంపించాం. రమేష్ కుమార్ ఆ కేసులో లేరండి. అయినా మాకు అన్యాయంగా రమేష్ కుమార్ని ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.